నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌలు రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద దీక్ష చేపట్టిన కౌలు రైతులు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన భూములను కంపెనీలకు ఇచ్చేందుకు నిరాకరిస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన రైతులు. కాకినాడ జిల్లా పెదపూడి చెరువులను పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు అప్పగించాలంటూ జిల్లా కలెక్టరేట్ వద్ద మత్స్యకారులు ధర్నా. కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ వద్ద రైతులు దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజశేఖర్, వల్లు రాజుబాబులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వాటిలో ముఖ్యంగా కౌలు రైతుల సంక్షేమం కోసం CCRC చట్టాన్ని రద్దు చేసి LEC చట్టాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిందన్నారు. 2024 మరియు 25 సంవత్సరాల అన్నదాత సుఖీభవ డబ్బులు వేయలేదని, తొలకరిలో పంట నష్టం నమోదైతే చేశారు కానీ పంట నష్టం వేయలేదని, పెరిగిన ఎరువులు పురుగు మందుల ధరలు తగ్గించాలని కోరారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, ధాన్యం క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, వీటి కోసం అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినప్పటికీ పరిష్కారం కాకపోవడంతో దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. ఈ దీక్షా కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి కేవలం 6,000 రూపాయలు మాత్రం కౌలు రైతు ఖాతాలో, కేవలం 6,000 రూపాయలు మాత్రం రైతు ఖాతాలో వేస్తుందని, పంట పెట్టుబడి ధరలు పెరగడం ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐద్వార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి CH రమణి, పెన్షనర్ సంఘం జిల్లా నాయకులు యు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సత్యరాజు, SFA నాయకులు సంజయ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు టేకుమూడి ఈశ్వర్రావు మద్దతు పలికారు. నా పేరు వల్లు రాజుబాబు, ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కౌలు రైతుల సమస్యల మీద ఈ దీక్షా శిబిరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షా శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి CCRC చట్టం ఏదైతే ఉన్నదో, ఈ CCRC చట్టం కౌలు రైతులకి నష్టందాయకంగా ఉన్నదని చెప్పి గతంలో కూడా మేము అనేక పోరాటాలు, అనేక మెమోరాండాలు కూడా ఇచ్చాం. అయితే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం ఏంటంటే, ఆ చట్టం కౌలు రైతులకు నష్టం చేసింది కాబట్టి మేము వస్తే CCRC చట్టాన్ని రద్దు చేసి LEC చట్టం తీసుకొస్తాం గతంలో మాదిరిగా. ఆ చట్టం తీసుకురావడం వల్ల కౌలు రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఈవేళ 20 నెలలు అయినా కానీ ఆ ఊసెత్తకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అంతేకాదు కౌలు రైతులకి అందరికీ కూడా ఈ రైతు భరోసా ఏదైతే ఉన్నదో అన్నదాత సుఖీభావ డబ్బులు ప్రతి కౌలు రైతులకి కూడా జగన్మోహన్ రెడ్డి 13,000 వేశారు, మేము వస్తే 20,000 వేస్తామని చెప్పి 2024 ఇవ్వలేదు, 2025 ఇవ్వలేదు, 2026 ప్రశ్నార్థకంగా మారింది. ఈ కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ డబ్బులు వెంటనే వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మొన్న తొలకరలో పంట నష్టం జరిగితే పంట నష్టం నమోదైతే చేశారు తప్పించి ఎక్కడా కూడా ₹1 ఇవ్వలేనటువంటి పరిస్థితి. అందుచేత ఇవన్నీ కూడా అమలు జరగాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈవేళ ఎరువులు పురుగు మందుల ధరలు ఆకాశాన్ని ఉండి ఎక్కిరిస్తున్నటువంటి పరిస్థితి రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. అలాగే పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఒక కింటా ధాన్యానికి ₹500 బోనస్ ఇస్తూ ఉన్నారు. అలాగే కేరళలో అయితే ₹950 బోనస్ ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో కనీసం ₹1 కూడా బోనస్ ఇవ్వట్లేదు. అందుచేత ఈవేళ కౌలు రైతాంగం బతికి బట్టగట్టాలంటే ఖచ్చితంగా బోనస్ ఇవ్వాలి. అలాగే కౌలు రైతుకు కొత్త గుర్తింపు కార్డు ఇవ్వాలి. అలాగే రైతు భరోసా డబ్బులు వేయాలి. అదేవిధంగా పంట నష్టం డబ్బులు వేయాలి. పంట రుణాలు కూడా ఖచ్చితంగా కౌలు రైతులకు అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతాంగాన్ని అంతా కూడా ఈ రోడ్డు ఎక్కించి ఈ ప్రభుత్వాలకి గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యల మీద అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైన డిమాండు కౌలు రైతులని గుర్తించట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కౌలు రైతులను అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు. 10 సంవత్సరాల నుంచి సాగు ఖర్చులు పెరుగుతున్నా కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం ₹6,000 మాత్రమే రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఎరువుల ధరలు, పిండి మందుల ధరలు అనేక రకాలుగా పెరిగిపోయినాయి. ఈరోజు కౌలు రైతులను గుర్తించకపోవడం వల్ల పంటలకి పెట్టుబడి కోసం ఈరోజు అప్పులు పాలవుతూ ఉన్నారు.
పంట రుణాల ప్రణాళిక 4,000 కోట్లు కాకినాడ జిల్లాలో ఉంటే కేవలం 150 కోట్లు మాత్రమే కౌలు రైతులకు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. అందుకని అప్పుల పాలయ్యి వ్యవసాయాన్ని వదిలేసి పురుగు మందులు తాగి ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం కౌలు రైతులను పట్టించుకోలేదు, మేము పట్టించుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ రోజుకి కూడా కౌలు చట్టాన్ని తీసుకురాలేదు. ఎవరు అడ్డుపడుతున్నారు కౌలు చట్టాన్ని తీసుకురాకుండా అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాదు, కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ డబ్బులు వేస్తాం, సొంత రైతులకి 3 దఫాలు వేస్తాం, కానీ కౌలు రైతులకి 2 దఫాల్లోనే 10,000, 20,000 వేస్తామని చెప్పి ప్రకటించారు. మరి ఎందుకని వేయట్లేదు? ఈరోజు కౌలు వ్యవసాయం 100-90% అన్ని పంటల్లో కూడా కౌలు వ్యవసాయం సాగుతుందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి, అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కనీసం ఈ క్రాప్ కూడా చేయకుండా, వాళ్ళకి పంట పెట్టుబడి సాయం ఇవ్వకుండా, అన్నదాత సుఖీబాబు మీరు ఇచ్చిన హామీ 20,000 వేయకుండా ఏ రకంగా ఈరోజు వ్యవసాయం ముందుకెళ్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతాంగానికి కాదు, రాష్ట్రంలో ఉన్న కౌలు రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ దీక్షను కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం. ప్రభుత్వం ఎప్పటికైనా ఈ చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం రాజశేఖర్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. కాకినాడ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ శాఖ బందోబస్తును ఏర్పాటు చేసింది. జిల్లా అధికారులు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరే మార్గాల్లో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. సోమవారం నుంచి మార్చి నెల 24 వరకు నిర్వహించనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలకు జనరల్ 15,712 మంది, వొకేషనల్ 2,509 మంది, మొత్తం 18,221 మంది విద్యార్థుల కోసం 117 పరీక్షా కేంద్రాలు, థియరీ పరీక్షలకు జనరల్ 40,381 మంది విద్యార్థులు, వొకేషనల్ 2,509 మంది విద్యార్థులు, మొత్తం 43,217 మంది విద్యార్థుల నిమిత్తం 58 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఎంట్రన్స్ ఒకటి మెట్లు ఉంటాయి, అదే ఎంట్రన్స్. ఏ పైకైనా కిందకైనా అదే ఎంట్రన్స్. ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో గల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. తొలి రోజు మొత్తం 772 మంది విద్యార్థులకు గాను 738 మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలకు హాజరయ్యారు. ఏలేశ్వరం మండలం పలు ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో పాటు ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కాలేజ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులను 2 పరీక్షా కేంద్రాలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా పరీక్ష కేంద్రం పరిధిలో 144 సెక్షన్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. విద్యార్థులను పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి కేంద్రంలోకి అనుమతించారు.
ఇంకోసారి కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం కొమరగిరి, కొత్తపల్లి, సుబ్బంపేట, కుతుకుడు మిల్లులకు చిన్న కారు రైతులకు చెందిన భూములను గ్రీనికో ఇతర కంపెనీలకు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని కేవీ రమణారెడ్డి, చొడిశెట్టి కృష్ణ, కట్టరి రాజబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూకొత్తపల్లి పలు గ్రామాలలో 3 పంటలు పండే వ్యవసాయ భూములను కంపెనీలకు ఇవ్వమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కొమరగిరి గ్రామంలో ఉన్న 250 వ్యవసాయ భూములను గ్రీన్కో కంపెనీకి ఇచ్చేందుకు భూసేకరణ చేపట్టడం జరుగుతుందని ఏపీఐఐసిసి వెబ్సైట్లో నోటిఫికేషన్ ద్వారా సమాచారం తెలిసిందన్నారు. 1992 సంవత్సరంలో అప్పటి స్పెక్ట్రమ్ కంపెనీకి కొమరగిరి నుండి 600 ఎకరాలు, యూకొత్తపల్లి నుండి 200 ఎకరాలు ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల కోసం ఒక్క కొమరగిరిలోనే 300 ఎకరాలకు పైన సేకరించడం జరిగిందన్నారు. ఈ 4 గ్రామాల నుండి 150 ఎకరాలకు పైనే సేకరించారన్నారు. అలాగే కొమరగిరిలో కాకినాడ కార్పొరేషన్ వారు 50 ఎకరాల పైన సేకరించడం జరిగిందన్నారు. ఇప్పటికే రైతులు నష్టపోవడం జరిగిందని తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కలవడం జరిగింది. మాది యూకొత్తపల్లి మండలం కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడు మిల్లి, సుబ్బంపేట గ్రామాల నుంచి సుమారు 100 మంది 150 మంది రైతులు ఇక్కడికి జేసీ గారిని కలవడానికి మా విజ్ఞాపన పత్రానికి ఆయనకి అందజేయడం జరిగింది. ముఖ్యంగా విషయంలోకి వెళ్తే మా కొమరగిరి గ్రామం, కొత్తపల్లి, సుబ్బంపేట, కుతుకుడు మిల్లి గ్రామాల్లో 250 ఎకరాలు చిన్న సన్నకారు రైతుల భూమి ప్రైవేటు కంపెనీ తీసుకోవాలని ఏపీఐఐసి ద్వారా నోటిఫికేషన్ వెబ్సైట్లో చూసి మేము ఈరోజు మా సమస్యను తెలియపరచడానికి వచ్చాం. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. ఇవి 3 పంటలు పండే భూములు. ఇప్పటికే మేము చాలాసార్లు ప్రభుత్వాలకి, ప్రైవేటు వ్యక్తులకి భూములు ఇచ్చి చాలా నష్టపోయాం. ఇక ఇవ్వడానికి కూడా ఏమీ లేదు. ఈ 250 ఎకరాలు తీసేసుకుంటే ఇంక మా దగ్గర ఏమీ లేదు. అక్కడంతా చిన్న సన్నకారు రైతులమే. దయచేసి ప్రభుత్వం వారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, రాజకీయ నాయకులు అందరూ కూడా మా ఈ సమస్యకు సానుకూలంగా స్పందించి మా భూములు తీసుకోకుండా మా భూములు మా దగ్గరే ఉండేలా మాకు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు కటారి రాజబాబు. నేను ఎక్స్ సర్పంచ్ కొమరగిరి. మా గ్రామంలో సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం 600 ఎకరం కొమరగిరి, 200 ఎకరం కొత్తపల్లి గ్రామాల నుంచి ఎన్టీపీసీ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. అప్పుడు కంపల్సరీ ఎక్వేషన్లో రైతులందరూ కూడా సహకరించి గవర్నమెంట్కి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ 600 ఎకరాల కొమరగిరి తీసుకున్న తర్వాత వాళ్ళు ఎస్పీజీఎల్కి అని చెప్పేసి వాళ్ళు ఎన్టీపీసీ నుంచి బదలాయించడం జరిగింది. ఆ ఎస్పీజీఎల్ కూడా అక్కడ కార్యకలాపాలు ఏమీ లేవు, అక్కడ ప్రొడక్షన్ లేదు, ఏమీ లేదు. ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే అక్కడ ఉపాధి కల్పిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎవరికి కూడా అక్కడ ఒక్క మనిషికి కూడా ఆ ల్యాండ్ లోజర్స్కి ఎవరికి కూడా ఏ ఉపకారం కూడా జరగలేదు. ఆ రోజు నుంచి ఈ వేళ వరకు కూడా అక్కడ నిరుపయోగంగానే ఉంది తప్ప అక్కడ ఏ గ్రామాలకి కూడా ఉపయోగం అన్నది లేకుండా పోయింది ఎస్పీజీఎల్ వల్ల. అది ఇప్పుడు ఎస్పీజీఎల్ని గ్రీన్కో వాళ్ళు కొనడం జరిగిందని చెప్పేసి మాకు తెలిసింది 2 సంవత్సరాల క్రితం. ఆ గ్రీన్కో ఎనర్జీ వాళ్ళు ఈ 800 ఎకరాలు ఉండగా ఇంకా 250 ఎకరాలు మాకు కావాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్కి ప్రతిపాదన పంపడం జరిగింది. అది మాకు తెలిసి మేము ఈవేళ గౌరవ కలెక్టర్ గారిని కలడానికి అని చెప్పేసి వచ్చాం. కలెక్టర్ గారు వేరే మీటింగ్లో ఉన్నారేమో. జేసీ గారు వచ్చారు. జేసీ గారు చాలా అతిగా స్పందించడం జరిగింది. రైతులందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి 2 రోజుల్లో నేను అక్కడికి వచ్చి పరిశీలించి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము భూములు ఇచ్చి మేము వేరే చోటకి వెళ్ళిపోయి మేము వేరే చోట ఉండవలసిన పరిస్థితి ఉండదు, మేము వెళ్ళలేము అని చెప్పేసి మేము విన్నవించుకోవడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు స్పందించి, జేసీ గారు స్పందించి గ్రామానికి వచ్చి నేను పరిశీలించి మీకు అంతా న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆయన మాట మీద
చాలా గౌరవంతో మేము ఏ అడావుడి చేయకుండా వాళ్ళు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. పెదపూడి మండలం పెదపూడి గ్రామ పంచాయతీ పరిధిలో రాజా చెరువు ఊర చెరువులను పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులకు అప్పగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శేషుబాబ్జీ, పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు బడతమని శివన్నారాయణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా చెరువులను లీజుకు తీసుకుని మత్స్యకారులు జీవించడం జరుగుతుందన్నారు. పెదపూడి గ్రామ పంచాయతీ చెరువులను సిడబ్ల్యూఎస్ స్కీమ్ కు కేటాయించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. దానివల్ల మత్స్యకారులు తీవ్ర నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం దాలుస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెదపూడి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ శెట్టి బుడియ, ట్రెజరర్ దుంగ శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ కూడా పెదపూడి మండలంలో ఉన్నటువంటి ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు. అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో ఏంటంటే వీళ్ళు సాంప్రదాయకంగా చేపలు పట్టుకుండి జీవించడం అనేది జరుగుతుంది. గత 40 సంవత్సరాలు జరుగుతున్నది. ఆ రకంగా ఏంటి వీళ్ళు దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. వేరే మార్గం ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ చెరువుల్ని సిపిడబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ స్కీమ్ వాళ్ళకి కేటాయించారు. వాళ్ళకి కేటాయించినందువల్ల ఏంటి వీళ్ళ జీవనోపాధికి ఆటంకం వచ్చింది. అందుకని ఈ ప్రభుత్వం ప్రత్యేకించి కలెక్టర్ గారు కలెక్ట్ చేసుకుని ఈ 40 ఏళ్ల నుంచి వీళ్ళు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళ జీవనోపాధికి ఏమీ ఆటంకం లేకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఉన్నారేనండి. నేను ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ అండి. మాకు కుటుంబాలు మొత్తం 230 కుటుంబాలు ఉన్నాయి సార్. 200 కుటుంబాలు కూడా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ చెరువుల ద్వారా పంచాయతీకి లీజు కట్టుకుంటూ చేపలు పట్టుకుని జీవనోపాధి కొనసాగిస్తున్నామండి. అదేవిధంగా కొనసాగుతున్న మా కాలం అలా గడిచిపోయి కొద్ది 2011లో సిపిడబ్ల్యూ స్కీమ్ కింద రాజా చెరువు, ఊర చెరువు 17 ఎకరాల చిల్లర వాళ్ళకి సిపిడబ్ల్యూ స్కీమ్కి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి రాజకీయ నాయకులకి గ్రామంలో ఉన్న పంచాయతీ అధికారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అలాగా గతంలో ఉన్న అందరూ కూడా కలెక్టర్ గారితో చూద్దా రిప్రజెంటేషన్ ఇచ్చాం సార్. అదేవిధంగా మత్స్యశాఖ మంత్రివర్యులు అప్పుడు 2014లో పత్తిపాటి పుల్లారావు గారు సార్ అప్పుడు హైదరాబాద్లోని జిల్లా రాష్ట్ర ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ సమావేశం జరిగిందండి. స్టేట్ వైడ్ డివైడ్ అయినప్పుడు సంతకాలు పెట్టడానికి ప్రశ్నలు రమ్మంటే వెళ్ళామండి. అక్కడ వెళ్ళండి రిప్రజెంటేషన్ అక్కడ కూడా ఇచ్చాం సార్. మా సమస్య ఏంటంటే సిపిడబ్ల్యూ స్కీమ్లో కూడా వెళ్ళామండి. అది కూడా మాకు అప్పుడు 2014లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారండి 23/2/2015 తారీఖున కూడా చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్ క్యాంప్ ఆఫీసులో కూడా మా సమస్య మీద రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ అయిపోద్ది మీరు సంతకం పెట్టేసి సీఈఓ గారికి ఇచ్చారండి. అప్పటి నుంచి కూడా అయిపోద్ది అనుకున్నాం కానీ ఏ విధమైన న్యాయం జరగలేదు. అదేవిధంగా మా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి కూడా గతంలో వెళ్ళి కోరామండి. ఆయన ఏం చేశారంటే సిపిడబ్ల్యూ స్కీమ్లో జిల్లా పరిధిలోకి వచ్చింది కాబట్టి సీఈఓ గారికి లెటర్ ఇస్తున్నాను, మీరు సహసిద్ధంగా పట్టుకోవడానికి పర్మిషన్ మీరే నష్టపోతున్నారు కాబట్టి మీకమ్మని ఒక లెటర్ ఇచ్చారు సార్. ఆ లెటర్ ఇచ్చినా కానీ ఏ విధమైన న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు చెరువులు సిపిడబ్ల్యూ స్కీమ్ కేటాయించిన చెరువుల్లో మేము సిపిడబ్ల్యూ స్కీమ్కి వ్యతిరేకం కాదు, ఏ నాయకులు కూడా వ్యతిరేకం కాదు, మాకు న్యాయం కావాలి. సిపిడబ్ల్యూ స్కీమ్లో తవ్విన తర్వాత కూడా వాటర్ ద్వారా వచ్చి పిల్ల తయారైపోద్ది. ఎందుకంటే వాటర్ పిల్ల ఏమీ వేయగలదు, గుడ్డు తయారైపోద్ది, చేప తయారైపోద్ది. దాన్ని సహసిద్ధంగా పట్టుకోవడానికి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఫిషరీస్ ఇన్స్పెక్టర్ లీజ్ అని ఇంతనే వేస్తారో, అప్లైస్పెక్ట్ లీజ్ వేస్తారో, లీజ్ పట్టుకునేలా మా పర్మిషన్ కోరుతున్నాం. దాని మీద బతికి జీవనోపాధి మాకు దెబ్బతింటుంది కాబట్టి మంచినీళ్ళు వ్యతిరేకం కాకుండా మాకు న్యాయం చేయమని సిపిడబ్ల్యూ స్కీమ్లో పట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వమని కోరుతున్నాం. మేము అందరికి కూడా ఇక్కడ ప్రెస్ వారికి అందరికి కూడా మా సంఘంతో సభ్యుల తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పిఠాపురం గోర్సా రైల్వే గేటు సమీపంలో ఉన్న ఉమర్ అలీషా పాత పీఠానికి
ఆనుకొని ఉన్న పుంత రోడ్డును పీఠాధిపతి ఒమర్ అలీషా ఆక్రమించారంటూ పాత పీఠం దగ్గర రైతులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఠంలో చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ భూకబ్జాలు అంటూ మండిపడ్డారు. దైవబోధన చేసే పీఠాధిపతులకు రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదంటూ రైతులు హెచ్చరించారు. రైతులను పొలాలకు వెళ్లకుండా హింస పెట్టడం ఒమర్ అలీషాకి తగదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 సంవత్సరాలుగా పొంత రోడ్డుని ఆనుకుని ఉన్న సుమారు 300 ఎకరాలకి పంట పొలానికి మార్గంగా ఉపయోగించుకుంటున్నామని రైతులు అన్నారు. కొంతకాలం క్రితం రైల్వే అండర్ బ్రిడ్జ్ రావడంతో దానిని సాకుగా చూపించి రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ప్రశ్నించిన వారిపై కత్తులతో బెదిరిస్తూ రౌడీయిజం చేయిస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. పుంత రోడ్డును నిర్మించడం వలన గోర్స గేటుకు అవతల ఉన్న చాలా గ్రామాలకు, ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుందని రైతులు పేర్కొన్నారు. ఈ విషయంపై వెంటనే స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతులు కోరారు. ఈ బళ్ళు ఎలా నిలుపుతారు? అసలు ట్రాక్టర్లు, గడ్డి ట్రాక్టర్లు, ధాన్యం ట్రాక్టర్లు, తర్వాత ఈ రథాలపేటలో ఉన్నటువంటి శవాలు మోసుకొచ్చేటువంటి బళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? ఇవాళ లక్ష్మీవారం ఇక్కడికి వచ్చేటప్పటికే కార్లు వేసుకుని వచ్చి రోడ్డు మీద పెడేస్తే వాళ్ళందరూ లోపలికి వెళ్ళి బతిమల్లి బాబు పార్టీ వెళ్తామనే పరిస్థితి. ఇక్కడ పార్కింగ్ ఉన్నా సరే పార్కింగ్ కాదు, లోపల 2 ఎకరాల పార్కింగ్ ఉంది. 2 ఎకరాల పార్కింగ్ ఒమర్ అలీషా గారికి లోపల ఉంది. అయినా సరే రోడ్ల మీద కార్లు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇవాళ నాకు తెలుసుండి గతంలో గేట్ వేస్తే 4 సేవకులు బయట ఉండేవాళ్ళు, 4 సేవకులు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళ తాలూకు మనుషులు వచ్చి ఇక్కడ కార్లు రోడ్డు మీద బ్లాక్ చేసేస్తే చెప్పేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేకుండా పోయారు. వాళ్ళ లోపలికి వెళ్ళి బతిమాలి రోడ్డుకు అడ్డుగా కారు చెప్పుకుంటున్నారు. అంచేత ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని పెద్ద మనసుతోటి ఒమర్ అలీషా గారు ఆలోచించి ఇక్కడ ప్రజలకు న్యాయం జరిగేలాగా మీరు మొట్టమొదటి చర్య పిఠాపురంలో ఇక్కడ మొదలెట్టాలని మేము అందరూ కూడా కోరుకుంటున్నాం. నియోజకవర్గ పరిధి రైల్వే అండర్ బ్రిడ్జ్, గోరస రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఒమర్ అలీషా గారి పాతపీఠం దగ్గర ఉన్నాం మనం అందరూ. నా పేరు యనమండ్ర సూర్యనారాయణ. ఇవాళ రైతులందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విధానాలు ఎంచేదంటే ఇది కొన్ని తరాల నుంచి ఇక్కడ రైతు పొంత అనేక మార్పులతోటి అభివృద్ధి చెంది మొట్టమొదట ఎస్విఎస్ఎన్ వర్మ గారు మార్కెటింగ్ నిధులతోటి ఈ రోడ్డుని మొట్టమొదట ఇక్కడ అభివృద్ధి పరిచినటువంటి వ్యక్తి ఎస్విఎస్ఎన్ వర్మ గారు నాయకత్వంలో ఉండగా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ నిధుల్ని ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటిది, తర్వాత పంచాయతీలో ఉన్నది కూడా రైతుల కష్టాలైన చూసి ఇక్కడ ఆ నిధులను తీసుకొచ్చి ఓ షేప్ తయారు చేశారు, కొన్ని కొలతలు తయారు చేశారు, రోడ్డు ప్రజలకు ఉపయోగపడే విధంగా కొన్ని కొలతలు తయారు చేశారు. ఈ తయారు చేసిన తర్వాత కొంతకాలానికి ఈ పీఠం వారు ఇక్కడ ఇవన్నీ కూడా మూసేసి ఎదరకొస్తే కాకినాడ మన ఎంపీగా చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు పెద్దరికంగా ఉంటూ ఆ వేళ రాంబాబు గారు కొంతమంది పెద్ద మనుషులు తలిశెట్టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఆ వేళ మొత్తం అందరూ కూడా ఈ వేళ మనం ఈ పొంతని మనం నిలబెట్టుకోవాలి. ఇది పూర్తిగా గ్రామకంఠం ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటిది. వారు అనుభవించేటువంటి ఆస్తి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలం. అది దాన్ని కొన్ని తరాలుగా వాళ్ళ ఆక్రమణలో ఉన్నది. అది మేము అడగలేదు. రైతులకి దారి కావాలంటే 20 అడుగులు ఆ వేళ కలెక్టర్ గారికి ఇచ్చిన పిటిషన్లో ఎంపీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటితో రైతులకి 20 అడుగుల దారి ఇక్కడ ఏర్పాటు అయ్యింది. ఈ 20 అడుగుల దారిని మళ్ళీ ఇదిగో వాళ్ళు ఈ రకంగా గోడ బయట కట్టి ఈ ముళ్ళ పొదలు అయ్యేసి తర్వాత ఇక్కడ రైతులకి విపరీతమైనటువంటి ఇబ్బందులు, హెరాస్మెంట్లు, తర్వాత ఏంటంటే కత్తులు చూపించే బలంగా కత్తులు చూపించి నరికేస్తారట. మేము పిఠాపురంలో పుట్టాం, ఎవరికైనా దమ్ము ఉంటే మా ఎదురుగుండా వచ్చి మేము చేసే పనికి కత్తులు చూపించి నరుగుతారో ఇంకోటి చేస్తారో చేయమని చెప్పని నేను తెలియజేసుకుంటున్నాను. మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు ఇచ్చారు. మా మీద పోలీస్ స్టేషన్ 64 సంవత్సరాలన్న రాజకీయ జీవితంలో గాని ఇవాళ స్వచ్ఛంద సేవా సంస్థల కార్యక్రమాల్లో గాని ఎప్పుడూ నా మీద పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ లేదు. ఇది నేను మొట్టమొదటి ఫేస్ చేసేటువంటి కంప్లైంట్. అంచేత చావోరేవో తేల్చుకుంటాం. రైతులను వదిలిపెట్టే పరిస్థితి లేదు, ప్రజలను వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మంచి ఉద్దేశంతో ఇది అభివృద్ధి చేయాలని చెప్పని 1,77,00,000 శాంక్షన్ చేస్తే ఇది ఇవాళ ఆఫ్ చేయాలని చూస్తున్నారేమో. మేము ప్రాణాలు ఒడ్డే బలంగా రోడ్డు వేయించుకుంటాం. ఇవాళ మేము మా ప్రాణాలను ఒడ్డి రోడ్డు వేయించుకుంటాం.
అంతేనే కానీ వదిలిపెట్టే పరిస్థితి లేదు. దయచేసి అందరూ మాకేంటంటే ఇక్కడ ఇందులో ఎవరి గురించి కాదు, కొన్ని తరాలు ఇది కనెక్టివిటీ రోడ్డు కింద మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మహారాజా వారధి ఫ్లైఓవర్ బ్రిడ్జిగా అక్కడ కనెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య సగం తగ్గిపోద్ది. ఇవాళ మీరు వేసేటువంటి కొండవరం ఆర్ఓబి దగ్గర నుంచి కాకినాడ వెళ్ళిపోయేటువంటి వెహికల్స్ ఇలా డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. ఇవాళ డైరెక్ట్ గా వెళ్ళిపోతాయి. పబ్లిక్ కి సంబంధం లేకుండా, ట్రాఫిక్ కి సంబంధం లేకుండా ఈ రోడ్డు అభివృద్ధి పరిచిన రోజునే ఇక్కడి నుంచి అంబులెన్స్లు కానీ, ఈ గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళందరూ కూడా అతి తక్కువ సమయంలో కాకినాడ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటది. అని చేత దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ ఉమరాలి షా గారు పెద్ద మనసుతోటి ఆయన ఎప్పటిదాకా చేసిన చర్యలను మేము ఏ రకంగానూ కూడా తప్పుపట్టం. కానీ ఇవాళ రైతుల కోసం ఆయన నిలబడాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఆయన ఎంతమంది ఆయన్ని మార్పు చేసినా ఎంచేదంటే ఆయన పీఠానికి 5 ఎకరాలు ఈ రైతుల తాలూకు మట్టి తోలేను నేను అక్కడికి. 5 ఎకరాలు 10 ఎకరాల్లో రైతులు మట్టి మా సొంత చాలల్లో మట్లు మీ పీఠానికి తోలేమయ్యా. మీరు గుర్తుపెట్టుకోండి, మేము మీకు శత్రువులు కాదు, మీరు మాకు మిత్రులుగానే మేము ఎప్పుడు చూస్తున్నాం మిమ్మల్ని. మీరు ఈ రకంగా మా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు పెట్టి ఈ రకంగా వెళ్తే ఇది చరిత్ర ఒప్పుకోదు. మీరు చేసేటువంటి చర్యలు ఏమన్నా సరే మేము అధికారులకు తెలియజేసుకుంటున్నాం. రాజకీయ నాయకులకు వెళ్ళాలని చెప్పని మొత్తం అందరికీ కూడా రిక్వెజేషన్లు ఇస్తున్నాం. మాది శాంతి ఉద్యమ పోరాటం తప్పితే వేరే రకమైనవి మాకు అసలు లేవు. అని చేత మీరు దయచేసి ఈ కార్యక్రమాల మీద కూడా మీరు అవగాహన తీసుకొచ్చి మీరు 10 మందికి ఉపయోగం చేయాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాం. అంబేద్కర్ భావజాలాన్ని ఉపన్యాసాలు, పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రముఖ న్యాయవాది యడ్ల కుటుంబరావు విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల తాళ్లరేవు కేవీపీఎస్ సంఘం, ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర పదవికి వెన్న తెచ్చే విధంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ ప్రజా సంఘాల భవనంలో కుటుంబరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టేకుముడి ఈశ్వరరావు, ఇప్పర్తి శ్రీనివాస్, చెక్కల ప్రసాద్ బాబు, అత్తిలి బాబురావు, మల్లవరం సర్పంచ్ రామకృష్ణ, గుత్తుల మల్లేశ్వరరావు, కన్నిడి వెంకటరమణ, కుసుమ శ్రీనివాస్, అదృష్టదీప్తుడు, ఎంపీటీసీ రత్నకుమారి, రాంబాబు తదితరులు మాట్లాడారు. దివంగత వడ్డీ ఏడుకొండలు విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వహించిన కార్యక్రమాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన బాటలో కుటుంబరావు పయనిస్తూ దళిత వర్గాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలపై నిబద్ధతతో పనిచేసి వారి మన్ననలు పొందాలని కోరారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత కుటుంబరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలపై మాట్లాడే సువర్ణ అవకాశం కల్పించిన విశ్వజన కళామండలి అధినేత మాస్టర్ జీకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనపై అభిమానంతో సత్కరించిన దళిత, మహిళా, ప్రజా సంఘాల నాయకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజాశక్తి జిల్లా ఇన్ఛార్జిగా ఉండడానికి అప్పుడు ఈయన ప్రజాశక్తి తాపర మండల విలేకరుగా పనిచేశారు. అప్పుడు నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. అప్పుడు నుంచి నాకు తెలిసి గిరిబాబు గారు ఆధ్వర్యంలో ఏజెన్సీ నడవడం, ఈయన రాష్ట్ర కార్యదర్శిగా విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షుడిగా అవడం అనేది మంచి పరిణామం. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి మనుషుల కోసం, సమాజం కోసం పనిచేస్తే చాలా స్వతంభావంలో ఉండే పరిస్థితులు ఇంకా ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఒక సంఘాన్ని నడిపించడం కమిషన్ రాష్ట్రం. ఇప్పుడు మనం గతం కన్నా కుంభరావు చెప్పేది ఏంటంటే గతం కన్నా బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవడం, బాధితుడికి బలం ఇచ్చి బౌద్ధ వివాహకర్తగా సమానత్వాన్ని సమాజానికి పరిచయం చేసి గ్రామస్తులకు, ప్రజలకు, నమ్ముకున్న ప్రతి ఒక్కరికి స్వార్థరహిత సేవలు అందిస్తూ సేవే సాధన అనే ధమ్మవాక్యానికి మీ జీవితం జీవంత సాక్ష్యంగా మారింది. అంతేకాదు ప్రజా చైతన్యం కొరకు మీరు మైకు పట్టి పాట పాడిన ప్రతిసారి అది వినోదంగా కాదు, ఒక ప్రశ్నగా, ఒక నిరసనగా, ఒక ఉద్యమ ఆహ్వానంగా మారుతుంది.
వేదికలపై సామాజిక అన్యాయాలపై గలమెత్తి ఉద్యమ భావజాలాన్ని పాటల ద్వారా ప్రజల హృదయాల్లో మంటగా రగిలిస్తూ గద్దర్ గారి విప్లవాత్మక సాంస్కృతిక వారసత్వాన్ని, మాస్టర్ జీ గారు స్థాపించిన విశ్వజన కళామండలి ఆశయాన్ని, ఇక్కడ లేదు నేను చేస్తున్నాను మన మిత్రుడు వడ్డీ ఏడుకొండల గారి ఆశయాన్ని ఈ తరానికి మోసుకొస్తున్న సామాజిక ఉద్యమ పాటల యోధుడిగా మీరు నిలిచారు. పాట మీకు ఆయుధం, వేదిక మీకు రంగస్థలం, ప్రజలే మీ శక్తి. అందుకే సమాజాన్ని మేల్కొల్పే మీ గలాన్ని గౌరవిస్తూ ఉద్యమ చైతన్యాన్ని పాటల ద్వారా రేకెత్తిస్తున్న మీ నిరంతర సేవలను గుర్తించి మిమ్మల్ని విశ్వజన కళామండలి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా మిమ్మల్ని పాటల ఫైటర్ అనే గుర్తుతో ఘనంగా సత్కరిస్తున్నాం. అప్పట్లో సర్క్యులేషన్ ఉండేది కాదు, ట్యాప్ వేయించుకోవడం చాలా కష్టం. అది అంత ఆర్థిక స్తోమత కూడా జనాలు ఉండేది కదా, ఎవరో వేసుకున్నారు. అవన్నీ అంత ఓర్పుతోటి సంఘంతో అప్పుడు సర్క్యులేషన్ అనేది విలేకరు అన్నయ్య అలా ఉంటున్నప్పుడు అన్నీ ఏంటో అనుకుంటారు కదండి, అవి అన్నీ ఏంటో. కానీ అప్పుడే మేము డబ్బులు పాట పాడుతుంటే మాతో అన్నయ్య పాటలు పాడేసేవాడు, డబ్బులు చేసేవాడు. మేము అన్నయ్యతో ఏ సలహాగా మేము అనుకుంటే సహజంగా మన ఇంట్లో అన్నదమ్ములు ప్రేమ వేరే ఉంటుంది. ఈ ఉద్యమానికి సంబంధించి ఈ అభ్యుదయ భావాలకు సంబంధించినటువంటి ప్రేమ అభిమానాలు వేరే ఉంటాయి. ఎందుకంటే అన్నయ్యతో ఉండే ఖనిజ సంపదకు పొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, సాగు ఎరుగనివి జీవనదులురా. అంగట్లోన అన్ని ఉన్నవి, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశములు దరిద్రమెట్లుందో నాయన. నీతి కల్ల మన దేశములో నా అవినీతి ఎందుకు పెరిగిపోయరా, నిరుద్యోగులు నిరాశ చెంది ఉరితాడెందుకు బిగించుకుండ్రు, అమ్మలు అక్కలు తల్లులు సెల్లులు మానాలెందుకు అమ్ముకున్నారు, ఈ అవినీతికి మూలమేమిటో ఆలకించుమండో నాయన. 170 పైగా జనులు భూమిని నమ్మి బతుకుతున్నారు, దున్నెవానికి దుక్కు లేదురా, కూలి జనులకు కూడు లేదురా, భూ సంస్కరణలకు బూటకంబురా, దోపిడి దొంగల నాటకంబురా, రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన. అమ్మలారవో ఎక్కలార నా కూలి తల్లులారో నాయన, అక్కలారవో ఎమ్మల్లారా రైతు బిడ్డలారో నాయన. విప్లవ బలబల విప్లవ హరర విప్లవ ఋతువుల ఉన్నారు మీరు, హుషారు గండర్రో నాయన. ఈ దేశం మీదే, సంపద మీదే, మీరే ఏలుకుండో నాయన. అది ప్రభావితం చేసింది మన. నేను న్యాయవాదిగా నేను ప్రాక్టీస్కి వెళ్ళిన కొత్తలో హైదరాబాద్లో మాకు కొద్దిమంది లాయర్ని సెలెక్ట్ చేసి ట్రైనింగ్కి పంపించమన్నారు. అక్కడ నేను వెళ్ళాను. తాళరేవు మండలం నుండి విశ్వజన కళామండలి రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సోదరుడు న్యాయవాది బుద్ధిస్టు మన ఎడ్ల కుటుంబరావు సోదరుని సత్కరించుకోవాలనే సదుద్దేశంతో తాళరేవు మండలంలో ఉన్నటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులందరం కూడా ఈ చిరు సత్కారాన్ని మేము ఈరోజు నిర్వహించాము. ఆయన యొక్క సేవలను ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో వారి సంఘం ద్వారా వారు మనందరం కూడా కలిసి ఈ సమాజంలో ప్రజలకి మేలు కలిగే విషయాల్ని, ప్రజలను చైతన్యం పరిచే విషయాల్ని కూడా మనందరం ఐకమత్యంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయనకి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరి నాయకులకు, ప్రెస్ వారికి అందరికి కూడా మన ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. వందనాలు, జై భీములండి. మరి ఈ రోజున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేను విశ్వజన కళామండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైనటువంటి సందర్భంగా మరి ఇవి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గౌరవ గురువులు, పెద్దలు మరి అందరూ కూడా నన్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ ఈనాడు నన్ను గౌరవించినటువంటి సత్కారానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని, పెద్దలు సూచించిన మేరకు నా యొక్క బాధ్యతలు మరింత పెరిగాయనే భావిస్తాను. ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు నేను చేయాల్సినటువంటి అనేకమైనటువంటి మరి కార్యక్రమాలను కానీ, బాధ్యతలను కానీ గౌరవనీయులు పెద్దలందరూ కూడా సూచించడం జరిగింది. ఆ దిశగా నేను ఈ ప్రజా జీవితంలో అనేకమైనటువంటి సమస్యల మీద కానీ, ప్రజా చైతన్య కార్యక్రమాల మీద కానీ దృష్టి సారించి మీ అందరూతో పాటు అనేక కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి మంచి కార్యక్రమాలను నేను నా సమయాన్ని వెచ్చించి నిర్వహిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, నన్ను ఎంత ఘనంగా సత్కరించిన మీ అందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.
పిఠాపురం పట్టణం శిష్టికర్ణాల వీధిలో శ్రీ పురుహూతిక అమ్మవారి 10వ శక్తిపీఠం శ్రీ సీతారాముల వారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన అంగరంగ వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్డు కౌన్సిలర్లు తలిసిటి వెంకటేశ్వరరావు, బంగారు బాబు, నల్లా శ్రీను, కొండేపూడి శంకర్రావు విచ్చేశారు. ముందుగా దంపతులిద్దరూ భూమి పూజ చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ వారు శంకర్ మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా శిష్టికర్ణాల వీధిలో శ్రీ పురుహూతిక అమ్మవారి 10వ శక్తిపీఠం వద్ద శ్రీ సీతారాముల వారి ఆలయ నిర్మాణం కొరకు ప్రయత్నం చేశామని, కానీ ఇప్పుడు ఆ దేవుడి దయతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి సత్యం, నాగు, మున్సుబాబు, చిన్నారి, శివశంకర్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ వేణు సురేష్, నాగేశ్వరరావు, కె బొజ్జ, ఏ సూర్యనారాయణ, కృష్ణార్జున్, శిష్టికర్ణాల వీధి యువకులు తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్య కాకినాడ జిల్లా పిఠాపురం మండలం అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారు శిష్టికర్ణాల వీధిలో వెలిసి ఉన్నారు. పిఠాపురంలో ప్రతి దిక్కున కూడా రామాలయం ఉంది. అలాగే మా శిష్టికర్ణాల వీధిలో కూడా రామాలయం నిర్మిద్దామని చెప్పేసి మా పెద్దలు గత 40 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. కాబట్టి ఆ పని కొన్ని అనివార్య కారణాల వల్ల రామాలయం పూర్తి చేయలేకపోతున్నాం. కాబట్టి ఎందుకైతే శ్రీ రాముడు వారు మా యందు ఉండి ఈరోజు రామాలయం శంకుస్థాపన జరిగింది. కాబట్టి శిష్టికర్ణాల కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ శిష్టికర్ణాల వీధిలో రామాలయం నిర్మించడం వాళ్ళ కలగా భావించి ఈరోజు రామాలయం నిర్మించినందుకు మా శిష్టికర్ణాల కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే ఇవాళ శంకుస్థాపనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి అలాగే నాయకులకి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే ఈ ఆలయం శంకుస్థాపనకి వచ్చినటువంటి భక్తులకి శిష్టికర్ణాల వీధిలో భోజనాలు, ప్రసాదాలు అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ప్రాజెక్ట్ ఆఫీస్ నందు అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ 2 రోజుల పాటు నిరాహార దీక్షను చేపట్టారు. బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా అంగన్వాడీ వేతనాలు పెరగడం లేదని, వేతనాల పెంపు సమస్యపై పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, గ్రాట్యుటీల అమలులకు గైడ్లైన్స్ రూపొందించాలని కోరారు.
పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మే నెలంతా వేసవి సెలవుల జీవోను వెంటనే ఇవ్వాలని కోరారు. లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాలిటీ పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. ఉచిత గ్యాస్ సరఫరా చేయాలని, ప్రీ స్కూల్ బలోపేతం చేస్తూ తల్లికి వందనం అమలు చేయాలని, 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లలో ఉండేలా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు మరి ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గర మరి అంగన్వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ కూడా మరి రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుందండి. ఎందుచేతనంటే మరి మాకు మరి జీతం పెంచి ఒక్క 1000 రూపాయలు మాత్రమే 5 సంవత్సరాలు అయిందండి. మరి గత ప్రభుత్వం రాగానే ఒక 1000 రూపాయలు జీతం పెంచారండి. మరి 5 ఏళ్ల నుంచి కూడా 1 రూపాయి కూడా మాకు జీతం పెంచలేదు. మరి అప్పుడు ఇచ్చిన డిమాండ్ ప్రకారంగా మరి ఇప్పుడు మాకు ఆ జీతం పెంచుతామనే మాటను బట్టి మాకు పెంచమని అడుగుతుంటే సరే అని చెప్తున్నారు, కానీ జీతం పెంచలేదండి. ఇప్పుడు మాకు ఖచ్చితంగా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, అలాగే మరి మే నెలంతా వేసవి సెలవులు కావాలని, నెలంతా వేసవి సెలవులు కావాలని, అలాగే మరి మాకు ఇచ్చిన కందిపప్పు కానీ, లబ్ధిదారులకు ఇచ్చిన కందిపప్పు కానీ, బియ్యం కానీ, అలాగే ఆయిల్ కానీ మరి క్వాంటిటీ పెంచాలని కూడా మా ప్రధాన డిమాండ్గా ఉందండి. మరి ఆయిల్ అయితే ప్రీ స్కూల్ పిల్లలకు కూడా ఇచ్చిన మేము పెట్టిన ఈ యొక్క భోజనంలో మరి ఆయిల్ సరిపోవట్లేదండి. అలాగే ఆయిల్ కూడా మరి మేము ఈ యొక్క మెనూలో పెంచాలని మేము మరి కోరుతున్నామండి ఈ ప్రభుత్వాన్ని. అలాగే మాకు 26,000 మరి ప్రధాన డిమాండ్ అండి. 26,000 జీతం మరి ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్గా మేము అడుగుతున్నామండి. అలాగే మరి మాకు ఇవ్వాల్సిన ఈ వర్కర్స్కి ఆ పెండింగ్ లో ఉన్నాయండి. ఈ సూపర్వైజర్ పోస్టులు తీయడానికి మరి అవి తీయలేదు. అవి ఉన్న పెండింగ్ లో ఉన్న అవి కూడా తీసి మరి సూపర్వైజర్ పోస్టులు కూడా తీయాలని మేము మాది ప్రధాన డిమాండ్గా మేము ఈ రోజు అలాగే డిమాండ్గా మేము అడుగుతున్నామండి. మరి ఇది మాది ప్రధాన డిమాండ్ అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు యు సుశీల, కొత్తపేట ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి. నేను ఈ రోజుని 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఇవ్వడం ప్రారంభించడం జరిగిందండి. ఈ రోజుని కొత్తపేట ప్రాజెక్టులో హెల్పర్స్ అందరూ కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఎందుకంటే మాకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్గా ఉందండి. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా కూడా మాకు వేతనాలు పెరగలేదు. ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనేక రకాల వస్తువులు విపరీతంగా ధరలు పెరిగినప్పుడు మాకు కూడా వేతనాలు పెరగాలి కదా. చిన్న వేతనాలు, చిన్న జీతాలతోటి మేము బ్రతకలేకపోతున్నాం. ప్రభుత్వానికి అనేక సార్లు మేము నిరాహార దీక్షలు చేయడం కానీ, ధర్నాలు చేయడం కానీ, రిప్రజెంటేషన్లు ఇవ్వడం కానీ అనేక మార్లు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర నాయకులు అనేక సార్లు మనకి సీఎం గారి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఈనాటికి కూడా స్పందించలేదు. ఇప్పుడు మనకి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఐసిడిఎస్కి నిధులు మాకు జీతాల పెంపకం విషయంలో పెంచకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా ఆకలి బాధలు ఎవరితో చెప్పుకుంటామండి? రాష్ట్ర ప్రభుత్వానికి తప్ప ఇంకా వేరే తీర్చేవాళ్ళు ఎవరో లేరు. ఈ పరిస్థితిని తట్టుకోలేక చాలా మంది ఉద్యోగాలు కూడా మానేస్తున్నారు. ఈ తక్కువ జీతాలతో బ్రతకలేక అంగన్వాడీ హెల్పర్లు కానివ్వండి, అలాగే టీచర్లు కానివ్వండి మానేస్తున్నారు. కానీ మాకు చాలా ఆకలి బాధతో మేము ఉన్నామండి. మాకు తప్పకుండా మాకు ప్రభుత్వం వారు స్పందించి, ఈ నిరాహార దీక్షలకు స్పందించి మాకు వేతనాలు పెరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మాకు 2017 సంవత్సరం నుంచి కూడా టీఏడిఏలు బకాయిలో ఉన్నాయండి. టీఏడిఏలు కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల ప్రాజెక్ట్ మీటింగ్లని, సెక్టార్ మీటింగ్లని జరుపుతున్నారు, కానీ మాకు టీఏడిఏలు ఇవ్వట్లేదండి. ఇది కూడా ప్రధానమైన డిమాండ్గా ఉందండి. అలాగే 164 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు పెండింగ్ లో ఉన్నాయండి. ఎగ్జామ్ రాసేసి క్వాలిఫై అయి ఉన్న వాళ్ళు అలా ఉండిపోయారు. వాళ్ళకి కూడా వేతనాలు, వాళ్ళకి కూడా సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాం. అలాగే మట్టి ఖర్చుల జీవో గత ప్రభుత్వం 20,000 ఇస్తామని చెప్పింది, కానీ అయితే ఈ ప్రభుత్వం 15,000 కుదించి జీవో ఇచ్చినప్పటికీ కూడా అది ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు. అనేక మంది వర్కర్లు, హెల్పర్లు చనిపోయి ఉన్నారండి. వాళ్ళు ఎవరికి కూడా ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రాని పరిస్థితి. వారిదేమో పేద కుటుంబం. అందువల్ల వారిని కూడా ఇవన్నీ కూడా విడుదల చేసి
అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు చేదుగా ఉండడంతో బాధితుల ఫిర్యాదు మేరకు గణేష్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పాల నమూనాలను, బాధితుల రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షల అనంతరం డైరీ యూనిట్ ను సీజ్ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి పర్యటించారు. కలెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక వైద్య శిబిరాలు, ఇంటింటి సర్వే చేపట్టారు. ఇక్కడి నుంచి అப்புறம் పడుతుంది అలాగే కొంచెం తీయండి, కొంచెం టైం క్లాకే కానిస్టేబుల్ దగ్గర ఉన్నాను. ఆయన తీసేది, ఆయన తీసి ఫిట్ చేయించాడు. ఆయన రిలీవ్ అయిపోయిందిగా, ఆయన రిలీవ్ అయిపోయి ఇంకో 4 గంటలు ఇచ్చి పంపుతారు. లోపల దిగేసి వెళ్ళిపోయే వాళ్ళు మెడికల్ వాళ్ళు, వెటనరీ వాళ్ళు అందరూ వస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.